నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. గౌరవ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. కొత్తగూడెం నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వనమా వెంకటేశ్వర గారు, మాజీ శాసనసభ్యులు, ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యువతకు ఒక ప్రతినిధి, యూత్ ఐకాన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మన తెలంగాణ ఐటీకే కాకుండా మన తెలంగాణకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఏటీ రామారావు గారు, మన రాజ్యసభ సభ్యులు పెద్దలు రవిచంద్ర గారు, మన ఐపీఎస్ అధికారి, అక్షర జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించవచ్చు, విద్యతోని పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని అక్షర సత్యంగా నిరూపించినటువంటి మన పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు, కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు రేగా కాంతారావు గారు, మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్ గారు, మాజీ శాసనసభ్యులు మేచ నాగేశ్వర్ గారు, నాతో పాటు చాలా కాలం పాటు ఈ కొత్తగూడెంలో బీజేపీలో పనిచేసినటువంటి ముఖ్య హరిప్రసాద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వనమా వెంకటేశ్వర ముందు వారు పెద్దలు కాబట్టి వారే ఫస్ట్ ప్రస్తావించారు. వేదిక మీద ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గ నాయకులకు, జిల్లా పరిషత్ సభ్యులకు, మండల పరిషత్ సభ్యులకు, ఎంపీపీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువులైనటువంటి మా కొత్తగూడెం నలుమూలల నుండి, ఇటు పాల్వంచ, ఇటు కొత్తగూడెం టౌన్ నుండే కాకుండా మండలాల నుండి వచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, కొత్తగూడెం ఎప్పుడు కూడా పగపగ మండుతూ ఉంటుంది. ఎండాకాలంలోనే కాదు, ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదే పాల్వంచలో కేటీపీఎస్లో జరిగినటువంటి తిరుగుబాటు మొత్తం యావత్ తెలంగాణను కదిలించింది, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించింది, తెలంగాణ ఉద్యమానికి ఒక కారణమైంది. కాబట్టి కొత్తగూడెం చలికాలమా, ఎండాకాలమా, వానకాలమా అనే తేడా లేకుండా బగబగ మండుతూ ఉంటుంది. ఇక్కడ ఉండినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో ఆ తిరుగుబాటు ఉంటుంది, ఆ తెగింపు ఉంటుంది, ఆ త్యాగం ఉంటుంది. అటువంటి ఈ కొత్తగూడెం జిల్లా, ఈ కొత్తగూడెం నియోజకవర్గము ఈ నెల 27వ తారీఖు జరగబోయేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి అనేక పనులు దశాబ్దాల పాటు జరిగినటువంటి పనులను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తే వాటిని నమ్మి తెలంగాణ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఏది కోరి ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మార్పు సహజం, మార్పు నిరంతర ప్రక్రియ. దాన్ని ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు కూడా దాన్ని స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు
ఒక ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజల మీదనే ఉన్నది. ఈ ప్రజల మీదే ఉన్నది. ప్రభుత్వం ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పరిణమిస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక సందర్భం ఆసన్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, 4,000 రూపాయలు ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు, ప్రకటించారా? 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? మెగా జాబ్ డిఎస్సిని ప్రకటిస్తామన్నారు, ఇచ్చారా? ఎటువంటి రుసుము లేకుండా పరీక్షలను నిర్వహిస్తామన్నారు, నిర్వహిస్తున్నారా? ఉద్యోగస్తులకు డిఎల్ ఇస్తామన్నారు, పిఆర్సి ఇస్తామన్నారు. ఈ రకంగా ఎన్నో హామీలు ఇచ్చిండు, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు మరి ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి చేతులకు బలం అందించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారికి మీ బలాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి బలాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక చక్కటి వేదిక ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకవేళ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు, ఆ ప్రభుత్వం ఏమి కూలిపోదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ సంపన్న వర్గాల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా గలమెత్తి కొంతెత్తి గర్జించి ఈ ప్రభుత్వం రక్షితమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి ఎవరు ప్రశ్నిస్తారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే ఆయన ప్రశ్నించగలుగుతాడా? ఆయన మీ నిరుద్యోగ వృత్తి గురించి అడగలుగుతాడా? జాబ్ క్యాలెండర్ గురించి అడగలుగుతాడా? డిఏ గురించి అడగలుగుతాడా? పిఆర్సీ గురించి అడగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఆయన అడగలేడు, అడిగి ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండలేడు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా ప్రజల కోసం ఎంతవరకైనా కొట్టడానికి సిద్ధంగా ఉంటాం, మా పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, నేను ఒక రైతు బిడ్డను, ఒక వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏంటో తెలిసినటువంటి వాడిని. మీలో ఒక్కరిని, మీలాగా కష్టపడి నేను బిట్స్ పిలానీలో చదువుకొని విద్యార్థి నాయకుడుగా ఎదిగి అక్కడి నుండి అమెరికాకు వెళ్ళి 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంతానికి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో వరంగల్కి వచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరి అనేక సంవత్సరాల పాటు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసిన. ఆనాడు భారతీయ జనతా పార్టీలో అయినా, నేడు బీఆర్ఎస్లో అయినా కూడా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ వచ్చిన, ప్రజలతో మమేకమైన, ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసిన, అవసరం ఉన్నప్పుడు, ఆసరా అవసరం ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలిచిన, ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించి మరి ఇంత పెద్ద నియోజకవర్గం 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో నువ్వు వెళ్ళు, గ్రాడ్యుయేట్ యొక్క ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేయమని ఆశీర్వదించి నన్ను పంపినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఈ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటారు, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటారు, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటారు. కానీ ఈరోజు మరి దాన్ని గుర్తించి ఒక యువకుడికి, ఒక విద్యావంతుడికి, ప్రజల కోసం కష్టపడేటువంటి నాకు వారు టికెట్ ఇచ్చిందంటే ఫస్ట్ వారిని మీరందరూ కూడా అభినందించాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాల్లో చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తాయి. కానీ ఎంతోమంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, చాలామంది పెద్దలు ఉన్నారు,
అనేక విషయాలు వారు చెప్తారు. కానీ ఒకటే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మొన్న నేను ఒక సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక గ్రాడ్యుయేట్ చేసి నన్ను అడిగాడు, రాకేష్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు కదా, మీరు ఏమి ఇస్తారు మాకని అడిగారు. వాస్తవానికి నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కేవలం ఒక నిజాయితీతోని పోరాటం చేసి మీ హక్కులు సాధించడం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అక్రమంగా మిగతా వాళ్ళలాగా నేను ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు, ఒక్క రూపాయి ఎక్కడ వసూలు చేయలేదు, ఎక్కడ కూడా నేను లంచాలు తీసుకోలేదు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, రేపు మీరందరూ కూడా ఆశీర్వదించి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నాకు వచ్చినటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని ప్రతి సింగిల్ రూపీని కూడా విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆ పేద విద్యార్థుల కోసం, ఆ నిరుద్యోగ యువత కోసం, వాళ్ళ బుక్స్ కొనుక్కోవడం కోసం, వాళ్ళ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టడం కోసం వినియోగిస్తా అని చెప్పి తెలియజేస్తూ, మరి కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే తప్పకుండా ఈ కొత్తగూడెంలో ఉన్నటువంటి లైబ్రరీలను అభివృద్ధి పరచడానికి, అదేవిధంగా మా పెద్దలు వనమా వెంకటేశ్వర గారికి వారికి తోడుకోవడానికి, ఈ మీ కొత్తగూడెం నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి నా వంతుగా ఎంతో కొంత సహకారం తప్పకుండా నాకు వచ్చేటువంటి ఫండ్ కూడా ఇక్కడ కొంత ఖర్చు పెట్టి నా వంతుగా కొత్తగూడెం అభివృద్ధికి ఎంతో కొంత పాటుపడతా అని చెప్పి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున అందరూ చాలా వరకు 90% గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 90% గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఈ సభలో నేను పాల్గొనడము, మీరు ఆశీర్వదించడానికి మీరు రావడం, మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి పెద్దలు హేమలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నా కొరకు, నా ప్రచారం కొరకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్లో.